భారత్ పథకం అనేది ఎందుకు పెట్టలేదు? మొత్తం సెంట్రలేగా ఇచ్చేది. కవిత గారు రాసిన లెటర్ ఫేక్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, లేదా ఇతర పార్టీలు సృష్టించినవి ఇవన్నీ బీఆర్ఎస్ నాయకుల వర్షం. బట్ మాకేం అవసరము, ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ తగాదాలు వాళ్ళు చూసుకోవాలి అనేది ఇక్కడ మిగిలిన పార్టీలు. ఏదైనా కూడా అంటే మీ విశ్లేషణ ఎలా ఉంది? నిజంగా ఈ లెటర్ గురించి ఆవిడ నిజంగా రాశారా, ఫేకా, రాస్తే ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయి? చూడండి, లెటర్కు సంబంధించినటువంటి అంశం చూడాల్సినటువంటి సమయంలో రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్కి సంబంధించినటువంటి అంశాలు విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 25 సంవత్సరాల కాలం మన తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పుట్టి 25 సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి అధికారం నుండి తెలంగాణ వేస్ట్, తెలంగాణ వచ్చేది లేదు, ఏం లేదు, ఇదంతా కాదు, ఆ పార్టీ ఏదో ఆయన అధికారం కోసం పెట్టుకున్నాడు, మంత్రి పదవి ఏలేదని పెట్టిండు, అది ఏమంటే చచ్చిపోతుంది, ఆ పార్టీ ఉండదు, ఏముండదు అని చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నాడు. ఆ సందర్భంలో టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా అణిచివేయాలో చంద్రబాబు నాయుడు ఆ రకంగా అణిచివేసే ప్రయత్నాలు, కుట్రలు అన్నీ చేయటం జరిగింది. ఆ తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి వచ్చాడు. రాజశేఖర రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో కూడా మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని అణిచేయాలి, టీఆర్ఎస్ అనే పార్టీని లేకుండా చేయాలి అనే దాంతో టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొనుక్కోవడం, అందులో పంచాయతీలు పెట్టడం, ఇవన్నీ చేసినటువంటి సందర్భం. ఒకనొక సందర్భంలో హరీష్ రావు పుష్పగుచ్చం ఇస్తే కూడా హరీష్ రావు వెళ్ళిపోయింది అనే ప్రచారం చేసి అప్పుడే బీఆర్ఎస్ లేదు అనేది చేసే ప్రయత్నం మొదటి నుంచి జరుగుతున్నది. బీఆర్ఎస్ అనేది లేదు అనే దాని విషయంలో బీఆర్ఎస్ చచ్చిపోతుంది, ఇక బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఉండదు, కేసీఆర్ ఇక మూసేసుకుంటాడు, టీఆర్ఎస్ మూసేసుకొని గవర్నర్ పోస్టు కూడా తీసుకునే సిద్ధమైన తెలంగాణ ఉద్యమం లేదు, ఏం లేదు అని ఒక వాతావరణం క్రియేట్ చేసినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే చేసింది. ఎక్కువగా బీజేపీ చేసినటువంటి తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు? చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలోకి వచ్చిన ఇద్దరు కలిసినటువంటి చేసినటువంటి సందర్భం ఉన్నది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత ఆ నరేంద్ర గారు ఉన్నటువంటి సందర్భంలో కొంచెం, విజయశాంతి గారు ఉన్నటువంటి సందర్భంలో కొంచెం ఎప్పటికప్పుడు తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సమాజం మీద ఒక ఫైట్ చేస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి పార్టీని ఇక్కడి నుంచి లేదు అని రూపుమాపాలనే ప్రయత్నాలు మాత్రం తెలంగాణలో జరిగినాయి. ఉద్యమ కాలం నుంచి జరుగుతూ వస్తున్నటువంటి ఈ సందర్భం చూసినది. ఇవి అన్నిటినీ తట్టుకుంది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ. ఈ అన్నిటిని తట్టుకొని ఉండి ఆ రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అంటే పెద్ద టఫ్ లీడర్స్, ఒక పెద్ద స్ట్రాంగ్ లీడర్స్. వాళ్ళని కూడా తట్టుకొని, వాళ్ళు ఇచ్చినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా తట్టుకొని ఉద్యమం నిలవడం, తెలంగాణ సాధన కోసం కావలసినటువంటి భావజాలాన్ని ప్రజలకు ఎక్కించడం, ఆ భావజాలం ద్వారా ప్రతి పౌరుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసే విధంగా చేయడం, ఇవన్నీ కేసీఆర్ గారు చేశారు. దాంతో కేసీఆర్ గారికి ఏమైందంటే తెలంగాణ అంటేనే కేసీఆర్, తెలంగాణ అస్తిత్వం అంటేనే కేసీఆర్ అనే అంశం ప్రజలు మొత్తం నాటుకుపోయింది, ప్రజలు గుర్తించారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ రోషయ్య గారు కూడా చేశారు. రోషయ్య గారు పార్టీకి ఇబ్బందిగా బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనేది. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే నిరంతరం దాడి చేసేటువంటిది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పెట్టుకొని కూడా ఇక రాదు, తెలంగాణ రాదు, ఇక అయిపోయింది, చివరి బాల్ 6 నేనే కొడతా అన్నటువంటి సందర్భంలో కూడా తెలంగాణ సమాజము, తెలంగాణ అదే బయలేసి వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ పూర్తిగా ఉండి, కేసీఆరే తెలంగాణ పర్సన్, తెలంగాణ అస్తిత్వానికి కేసీఆర్ సింబల్ అనే విధంగా బై ఎలక్షన్లో కూడా ఇస్తూ వచ్చినటువంటి సందర్భం చూసినాం. ఆ తర్వాత 2010 సంవత్సరాలు పరిపాలన చేయడం, పరిపాలనలో రకరకాల పాజిటివ్స్ ఉండడం, ఆ తర్వాత రెండవసారి అధికారం రావడం, లాస్ట్లో ఇక కొన్ని హామీలు నెరవేర్చలేదని ఇప్పుడు అంటున్నటువంటి ఈవెన్ అప్పులు చేశారని చెప్పడం, హామీలు నెరవేర్చలేదని చెప్పడం, రకరకాల ప్రచారాలు చేయడం, ఇవన్నిటితోటి ప్రతిపక్షంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ప్రతిపక్షంలో వచ్చింది. మీరు అంటున్నట్టు ఇవన్నీ చేయలేదనో, మీరు చేసినటువంటి ప్రచారంతో ప్రజలు నమ్మి ఓడించినటువంటి సందర్భం ఉన్నది, ఓడించి ఉన్నారు. అంత మాత్రం తెలంగాణ అస్తిత్వం పోలే. ఓడించిన తర్వాత ఏం చేయాలి? తెలంగాణ అస్తిత్వం కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు. బీజేపీ కూడా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఏం లేదు, బీజేపీ అధికారంలో ఉన్నట్టే కేంద్రంలో. ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ అధికారంలో ఉంటే తెలంగాణ అస్తిత్వాన్ని కానీ, తెలంగాణ అభివృద్ధిని కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లకుండా
కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ మొత్తం పండుకుంది అని నెగిటివ్ స్టేట్మెంట్, ఒక నెగిటివ్ ధోరణి. పాజిటివ్గా ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం మీద ఒక నెగిటివ్ దృక్పథంతో మాట్లాడుతూ చివరికి నన్ను కోసుక తినండి, కూర వండుకొని తినండి అంటుంటే మాలాంటి తెలంగాణ వల్ల మేము ఏమనుకోవాలండి? తెలంగాణ సమాజంలో ఉన్న పౌరులు ఏమనుకుంటారు? ముఖ్యమంత్రిని నెక్స్ట్ లెవెల్లో తెలంగాణ తీసుకుపోతాడని అనుకోవాలి తప్ప తెలంగాణకు సంబంధించి నిరంతరం ఇంత నెగిటివ్ యాటిట్యూడ్ తోటి ఒక ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది? మీరు నెక్స్ట్ లెవెల్ కాకుండా మొత్తం కునారెళ్ళిపోయే విధంగా ఆదాయం, గతం కంటే ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్ర ఆదాయము ఎందుకంటే మీరు ఎలక్షన్ లో చెప్పారు, అప్పుల విషయం చెప్పారు. మేము 60 సంవత్సరాలు పరిపాలించి అప్పులకు సంబంధించినటువంటి అంశాన్ని మేము పరిపాలించి ఆదాయాన్ని పెంచి ప్రజలకు ఇస్తామని చెప్పారు. ఓకే, ఇటువంటి సందర్భం ఏమైందంటే ఈ సంక్షోభం, ముఖ్యమంత్రి గారే రాష్ట్రం దివాలా తీసింది, అధికంగా దెబ్బతిన్నాము, ఈ వస్తున్నటువంటి సందర్భంలో విత్ ఇన్ ద పార్టీలో మంత్రులు వీళ్ళంతా లెక్క చేయట్లేదు. ముఖ్యమంత్రి తన పేరు తాను మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అనే పరిస్థితి వచ్చింది రాజకీయంగా. రోజు రోజుకి అది మైండ్లో రన్ అవుతుంది. రాజకీయంగా అనేక రకాల కాంగ్రెస్ పార్టీలో రకరకాల ఇబ్బందులు ఈ రకమైనటువంటి వస్తున్నటువంటి సందర్భంలో నిరంతరం రోజు మీడియాలో ఏం చర్చ జరుగుతున్నది? వస్తున్నటువంటి స్వత మీడియా ఉన్నా, ఇంకా ఆయన చెప్తున్నటువంటి మీడియా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సంక్షోభం ఉంటుంది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రకంగా అంటున్నారు, ఒకరు కమిషన్లు మేము పైసలు తీసుకొని సంతకాలు పెడతాం ఫైళ్ళ మీద అని ఒక మంత్రి అంటున్నారు. రకరకాల పరిపాలన పరంగా సంక్షోభము, ఆర్థిక పరంగా సంక్షోభము, రాజకీయంగా వివిధ రకాల సంక్షోభాలు వస్తున్నటువంటి సందర్భంలో చిన్న గీత పాపన పెద్ద గీత గీసినట్టు లెవెల్లో ఈ లేఖ లీక్ అయిందా, వచ్చిందా, మరి రాసి పంపారా అనేది ఈ లేఖను ముందేయటం, ఇష్యూని డైవర్ట్ చేయడం అనే అంశం కింద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ చరిత్రను, తెలంగాణకు సంబంధించిన రాజకీయాలను చూస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర కావచ్చు, బీజేపీది కావచ్చు, ఈ రాజకీయ పరిణామాలు చూసినటువంటి సందర్భంలో ఈ అంశం ఇష్యూ ఇప్పుడున్నటువంటి సంక్షోభం, రకరకాల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో ఇష్యూ డైవర్ట్, మరోవైపు అప్పటి వరకు ఇంతవరకు అందాల పోటీలతో కొంచెం డైవర్ట్ చేయగలిగారు. అదేవిధంగా యుద్ధంతో, పాకిస్తాన్తో యుద్ధంతో కొంత డైవర్ట్ చేయగలిగారు. ఈ రెండు అంశాలు వస్తున్నాయి. ఇక అందాల పోటీలకు సంబంధించింది కావచ్చు, ఈ అంశం కావచ్చు. ఇంకా ఈ నెక్స్ట్ ఇష్యూ ఏముంటుంది అనే అంశం మీద అవతల ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లోనే ఒక రాజకీయ సంక్షోభం ఉంటుంది అనే అంశం ఇష్యూ డైవర్ట్ చేసే అంశంలో భాగంగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక భవిష్యత్తు ఎట్లుంటది, కాలం ఏంటి, నిజమైన లెటరా, ఇంకేంటి, ఇదంతా ఏంటంటే టైం డిసైడ్ చేస్తారు. టైంకి సంబంధించినటువంటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి, నిజమా అబద్ధమా, ఎవరు ఆడుతున్నారు, ఇదంతా వెనకాల ఉంటుందా ఏంటి, నిజమే అయితే ఒకవేళ నిజమే అయినటువంటి సందర్భంలో కూడా ఈ అభిప్రాయాలు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నటువంటి సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందండి. ఓడిపోయినటువంటి సందర్భంలో ప్రతి నియోజకవర్గం నుంచి 100-200 మందిని సమీక్ష చేసుకున్నారు. పార్టీ ఆఫీస్ కార్యాలయంలో సమీక్ష చేసుకుంటూ ఈ అంశాలే చెప్పారు, అన్ని చెప్పారు. ఉన్నాడు బహిరంగంగా పేపర్లో కూడా వచ్చినాయి. ప్రతి లీడరు, కార్యకర్త, కింద సర్పంచ్ కానించి ఎమ్మెల్యే వరకు, మంత్రి కానించి అప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులు చెప్పారు, నల్గొండకు సంబంధించిన నాయకులు చెప్పారు. ప్రతి నాయకులు కేసీఆర్ గారు కలవలేదు, కలిసి ఉంటే బాగుండేది, అభ్యర్థులను మార్చితే బాగుండేది, ఇవన్నీ ఆ మీటింగ్ లోనే చెప్పారు. ఓపెన్ ఫోరం, ఓపెన్ మీటింగ్ లోనే చెప్పడం జరిగింది. ఇవన్నీ పత్రికల్లో వచ్చినాయి, నోట్ చేసుకోవడం జరిగింది. వచ్చినటువంటి ఇవన్నీ చూసినారు. రాజకీయ పరిణామాలు ఈ రకంగా ఈ 2 నెలల కాలంలోనూ అంతకుముందు ఉన్నటువంటి మొత్తం బీఆర్ఎస్ పుట్టిన కాంచి తెలంగాణ సమాజంలో రాజకీయ పరిణామాలను చూసి విశ్లేషించినట్లయితే ఇది ఒక డైవర్షన్ లాగానే అనిపిస్తున్నది. లేఖకు సంబంధించినటువంటి దాన్ని మాత్రం మనం అంచనా వేసుకోవచ్చు. పావని గారు